భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. కార్మికుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మేడారం పర్యటనలో భాగంగా మనుగురు రావటం జరిగిందని తెలిపారు. మనుగురు నుంచి 75 బస్ సర్వీసులు నడుస్తున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు నూతన బస్ సర్వీసులను పెంచుతామన్నారు. మేడారం ఉంటుంది కదా, మనకి దాదాపు 3000 బస్సులకు పైనే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఇంకెక్కువ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం 75 బస్సులు అంటే ఆర్టీసీకి సంబంధించి 43, తర్వాత 32 హైర్ బస్సెస్ నడిపిస్తున్నాము. మణుగూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద టౌన్లకు కూడా మనం బస్సెస్ నడిపించడం జరుగుతుంది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 బస్సులు మనం నడిపిస్తున్నాం ఆర్టీసీ ద్వారా. ప్రతిరోజు కూడా 60 లక్షల మంది పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. దాంట్లో దాదాపు 75% వరకు మహిళలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ వాళ్ళ టికెట్స్ని రియంబర్స్ చేస్తుంది. సో దీని ద్వారా దాదాపు 250 కోట్ల ప్రయాణాలు లాస్ట్ 2 ఇయర్స్లో చేశారు. దీనివల్ల 8,500 కోట్లకి సంబంధించినటువంటి సేవింగ్స్ ఈ యొక్క మహిళలకి సాధించుకోవడం జరిగింది. ఇది కాకుండా ఆర్టీసీని లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 40% బస్సులు అంటే 2,500 బస్సుల్ని లాస్ట్ 2 ఇయర్స్లో కొనడం జరిగింది. సో ఈ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా నడుస్తుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం ప్రధానంగా హైదరాబాద్ సిటీకి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక 2-2.5 గంటల దూరంలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ కూడా నడుస్తుంది.